హలో అండి. నేను డాక్టర్ తను. కామన్‌గా వచ్చే ప్రశ్న యాంగ్జైటీ వలన చెస్ట్ పెయిన్ వస్తుందా అని. అవునండి. యాంగ్జైటీ వలన చెస్ట్ పెయిన్ వస్తది. అందువల్లనే యాంగ్జైటీ వలన వచ్చే చెస్ట్ పెయిన్‌కి, హార్ట్ అటాక్ వల్ల వచ్చే చెస్ట్ పెయిన్‌కి డిఫరెన్సెస్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏం జరుగుతదంటే, మన బాడీ ఫ్లైట్ ఆర్ ఫైట్ స్టేజ్‌లోకెళ్తది. అంటే మన మజిల్స్ టైటన్ అవుతాయి. మన బ్రీతింగ్‌లో మార్పులొస్తాయి. మన హార్ట్ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన చెస్ట్ మజిల్స్ కూడా టైట్ అవుతాయి. దీనివల్ల ప్రెషర్ పడి ఛాతీలో నొప్పి వస్తుంది. ఇది మనకు గుండె నొప్పిలాగా అనిపిస్తుంది. దీన్ని నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటాం. అట్ ద సేమ్ టైమ్ యాంగ్జైటీ వలన వచ్చే చెస్ట్ పెయిన్‌కి, హార్ట్ అటాక్ వలన వచ్చే చెస్ట్ పెయిన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, యాంగ్జైటీ వలన వచ్చే చెస్ట్ పెయిన్ లోకలైజ్డ్‌గా ఒకే చోట ఉంటుంది. ఎక్కువగా వ్యాపించదు. హార్ట్ అటాక్ వలన వచ్చే చెస్ట్ పెయిన్ భుజాలకి, జాకి, మెడకి వ్యాపించే అవకాశం ఉంది. మరియు యాంగ్జైటీ వలన వచ్చే చెస్ట్ పెయిన్‌లో మీరు బ్రీతింగ్ తీసుకున్నా, ఏదైనా పని చేసినా బాగా ఎక్కువగా నొప్పి వస్తుంది. హార్ట్ అటాక్ వల్ల వచ్చే చెస్ట్ పెయిన్‌లో మీ బ్రీతింగ్ వల్ల పెయిన్‌లో ఎటువంటి డిఫరెన్సెస్ కనిపించవు. యాంగ్జైటీ వలన వచ్చే చెస్ట్ పెయిన్ రావడం, కొద్ది నిమిషాల్లో తగ్గడం జరుగుతుంది. హార్ట్ అటాక్ వలన వచ్చే చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఇంక్రీజ్ అవుతూ పోతుంది. యాంగ్జైటీ వలన వచ్చే చెస్ట్ పెయిన్ షార్ప్‌గా స్టాబ్ చేసినట్టుగా అనిపిస్తుంది. హార్ట్ అటాక్ వలన వచ్చే చెస్ట్ పెయిన్ టైట్‌గా, హెవీగా స్క్వీజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కారణం ఏదైనా కానీ మీకు చెస్ట్ పెయిన్ వస్తుంది, దాని మీద అనుమానాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్‌ని కలవండి. ఒకవేళ డాక్టర్‌ని కలిసి మీ కార్డియాక్ హెల్త్, మీ గుండె అంతా బావుంది, అన్ని పరీక్షలు చేశాం, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తే తప్ప చెస్ట్ పెయిన్ ఏ కారణానికి వచ్చినా కూడా మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు.